హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏంటి అంటే అది మునగాకు గుడ్డు కూర. దీనిని మనం పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం డైరెక్ట్గా వాళ్ళకి మునగాకు కూర అని చెప్పేసి పెడితే అస్సలు తినరు కదా. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. చాలా అంటే చాలా బాగుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కూడా ఇచ్చినట్లు అవుతుంది మనం పిల్లలకి. కాబట్టి ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టండి. ఇప్పుడు దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మునగాకును తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా నీట్గా ఇలా తుంచి పెట్టుకోవాలి. దాంట్లో ఈనెలు ఉన్నట్లయితే మనకి కొంచెం వెగటుగా అనిపిస్తుంది కర్రీ. కాబట్టి అవేమీ లేకుండా చూసుకోవాలి. ఆ రోజు చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజు తెచ్చి మనం తుంచుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా శనగపప్పును వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. కూరలో కారం అయితే వాడకూడదండి, ఎండుమిర్చి వేసుకొని కారానికి. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేగనిచ్చి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేపేసుకున్నామంటే ఆకు చాలా అంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి. మునగాకు కరివేపాకు కన్నా తొందరగా మగ్గిపోతుంది. చూసారా ఎంత తొందరగా మగ్గిపోయిందో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చి మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో కూరకి తగ్గట్టు నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ వేసాను. ఒక 2 కప్పులు మునగాకు అయితే వాడుకున్నాను. సో 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మీరు కూరని బట్టి మీరు ఎంత క్వాంటిటీలో వండుకుంటే దానికి తగ్గట్టు మీరు ఎగ్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేసాను. దీన్ని ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశానండి. కదపకుండా సిమ్లో మూత పెట్టేస్తే ఏమవుతుందంటే మంచిగా ఆమ్లెట్ లాగా మగ్గిపోతుంది. చూసారా, ఆమ్లెట్ లాగా అయిపోయింది. ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని రెండో పక్కకు కూడా ఇలా తిప్పుకొని ఈ వైపు కూడా చక్కగా మగ్గేటట్టు మనం మళ్ళీ మూత పెట్టుకున్నట్లయితే ఈ వైపు కూడా చక్కగా మగ్గిపోతుంది కర్రీ. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచామంటే చాలా త్వరగా అయిపోతుంది. చూసారా, ఈ సైడ్ కూడా మంచిగా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిని స్పూన్తో ఇలా కొంచెం పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కొంతమందికి పెద్ద పీసెస్గా ఇష్టం, కొంతమంది మామూలుగా పొడుములాగా చేసేసుకుంటారు కదా. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళైతే చేసేసుకుంటే మనకి మంచిగా వేగిపోతుంది. కర్రీ అంతా చక్కగా పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలా వేసుకొని మనం కర్రీని అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే మనం ఇంట్లో వాళ్ళకి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.